ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను పెంచాలని డివైఈఓ చంద్రశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో బలోపేతానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. విద్యా కానుక కిట్లు, సువిశాలమైన తరగతి గదులు, నాణ్యమైన మధ్యాహ్న భోజనంతో పాటు ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సితో జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల కొరత కూడా తీరుతుందని తెలిపారు. కావున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పర్యావరణ వారోత్సవాలను తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. కావచ్చు కొన్ని చోట్ల ఎమర్జెన్సీ చోటు యూజ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఎలాంటి ప్లాస్టిక్ని యూజ్ చేయొచ్చు, ఏ సందర్భం యూజ్ చేయొచ్చు అనే ఒక అవగాహన మనం విద్యార్థుల్లో కానీ అట్లాగే ఈ సొసైటీలో కానీ కల్పించాలా. ఈ బాధ్యత ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయుడు తీసుకోవాలా. విద్యార్థులు మనం చక్కగా చెప్పామంటే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు అట్లా గ్రామంలో ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు లివింగ్ మీడియా కాబట్టి మీరందరూ కూడా చొరవ తీసుకొని విద్యార్థుల్లోకి ప్లాస్టిక్ పట్ల కలిగే హాని అనేది విద్యార్థులకి నీట్గా మనం తీసుకొని పోతే అది వాళ్ళ భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళు చక్కగా ఈ విషయం వల్ల అవగాహన పెంచుకుంటారు. కాబట్టి ఈ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలా. అట్లాగే ఇప్పుడు మనకు పాఠశాల అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే మన జిల్లా ఎస్ఎస్సిలో కూడా చక్కటి ఉత్తీర్ణత సాధించి 6వ స్థానంలో నిలిచింది. అంటే 91%తో 6వ స్థానంలో నిలిచింది. అట్లాగే మన చిత్తూరు డివిజన్ 95.4%తో మన జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. కాబట్టి మన చిత్తూరు జిల్లా ఈ విషయాన్ని ప్రతి పేరెంట్కు పల్లెల్లో కావచ్చు టౌన్లో కావచ్చు మీరు చేరవేసి, వీలైతే పాంప్లెట్ల ద్వారా కూడా చేరవేసి మన ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు చక్కగా పెంచాలి మనం. ఎందుకంటే చక్కటి రిజల్ట్ వచ్చింది కాబట్టి అది మనం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియచేయాలి. విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ద్వారా కూడా మనం మీటింగ్ పెట్టుకొని ఈ విషయాన్ని మనం చెప్పి మనం చక్కగా అడ్మిషన్ జరిగే విధంగా మనం ప్రోత్సహించాలా. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా డిఎస్సి జరుగుతూ ఉంది. 16,000 పోస్టులకు మనం మెగా డిఎస్సి జరుగుతుంది. కాబట్టి చక్కగా మనకు ఉపాధ్యాయులు అందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు తల్లిదండ్రులకు చెప్పి +1 +2లో కావచ్చు అట్లాగే మిగతా తరగతుల్లో కావచ్చు అడ్మిషన్స్ పెంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయునిపైన ఉంది. అట్లాగే ప్రధాన ఉపాధ్యాయుడు చొరవ తీసుకొని అడ్మిషన్ పెంచాలని చెప్పి నేను మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చిత్తూరు నగరంలోని గిరింపేటలో ఉన్న స్వయం ప్రతిపత్తి కలిగిన పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జీవన జ్యోతి తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆమె మీడియాతో మాట్లాడుతూ పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 15 మేజర్ కోర్సులు ఉన్నాయన్నారు. వీటితో పాటు అదనంగా నూతన కోర్సులైన బీకాంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీస్, స్టాటిస్టిక్స్, డైరీ సైన్స్ల కోర్సులను కూడా అర్హత గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సులకు అర్హులన్నారు. సువిశాలమైన తరగతి గదులు, లైబ్రరీ, నిష్ణాతులైన అధ్యాపకులు, అన్ని రకాలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్వయం ప్రతిపత్తి కలిగిన కళాశాలలో చేరడానికి విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు. నేను పీవీకేఎన్ గవర్నమెంట్ కాలేజ్ అటానమస్ చిత్తూరు ప్రిన్సిపల్ డాక్టర్ పి జీవన్ జ్యోతి. మీకందరికీ తెలియజేయండి ఏమంటే మా కాలేజ్లో 15 మేజర్ కోర్సెస్తో కాలేజ్ రన్ అవుతున్నది. ఇందులో ముఖ్యంగా బాటనీ ఆనర్స్, కెమిస్ట్రీ ఆనర్స్, ఫిజిక్స్ ఆనర్స్, మ్యాథమెటిక్స్ ఆనర్స్, జువాలజీ ఆనర్స్, కంప్యూటర్ సైన్స్ ఆనర్స్, ఎకనామిక్స్ ఆనర్స్, పొలిటికల్ సైన్స్ ఆనర్స్, హిస్టరీ ఆనర్స్ అనే గ్రూప్స్ ఉన్నవి. ఈ విద్యా సంవత్సరంలో మనకి ఇంకా కొత్తగా రానున్న కోర్సెస్ ఏవంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్, స్టాటిస్టిక్స్ అండ్ డైరీ సైన్సెస్. సో 15 ఆనర్ కోర్సెస్ ఈ కళాశాల అందిస్తున్నది. సో ఈ అవకాశాన్ని ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి విద్యార్థి కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మన కళాశాలలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అవ్వడానికి అన్ని రకాలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇక్కడ ఫెసిలిటీస్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో స్పెషల్ లెక్చరర్స్ ఉన్నారు. సువిశాలమైన లైబ్రరీ ఉంది. వాతావరణం చాలా చక్కగా ఉంది. గాలి వెలుతురు బాగా వచ్చేటటువంటి తరగతి గదులు ఉన్నాయి. సో ఇలాంటి అవకాశాన్ని మీరు తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు కూడా మీ విద్యార్థులతో పాటు వచ్చి కాలేజ్ని సందర్శించి ఇక్కడ ఉండేటటువంటి కోర్సెస్ గురించి చూసుకొని మీ విద్యార్థికి ఎటువంటి కోర్సులో అవకాశం ఉంటుందో చూసుకొని ఇక్కడ జాయిన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
చిత్తూరు నగరంలోని వరదప్పనాయుడు నగరపాలకోన్నత పాఠశాలలో శుక్రవారం సాయంత్రం ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా వ్యర్థాల నియంత్రణపైన విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయురాలు లక్ష్మి అవగాహన కల్పించారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే ప్రక్రియను ప్రయోగాత్మకంగా విద్యార్థులకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 3 రోజులుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా శుక్రవారం వ్యర్థాల నియంత్రణపైన విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గిరికుమారి, రఫీ, కృష్ణమూర్తి రెడ్డి, గణేష్ రెడ్డి, పాండురంగన్, ప్రతాప్, విద్యార్థులు పాల్గొన్నారు. రెడ్యూస్ వేస్ట్ అనేటువంటి కార్యక్రమం మీద, అంటే వ్యర్థాలను తగ్గించుకొనుట అనేటువంటి అంశం పైన కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 8వ తరగతి విద్యార్థులు మరియు 7వ తరగతి విద్యార్థులందరూ కూడా, అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమం నందు పాల్గొన్నారు. వేస్ట్ని మనం ఎలా తగ్గించుకోవాలి అనేటువంటి అంశం మీద పిల్లలకి అవగాహన ఇవ్వడం జరిగింది. మన డైలీ లైఫ్లో లేదా రోజువారీ కార్యక్రమాల్లో రకరకాలైనటువంటి వ్యర్థాలు మన ఇళ్లలో కావచ్చు, మన పాఠశాలలో కావచ్చు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా సెగ్రిగేట్ చేసి, అనగా డ్రై వేస్ట్ గాను, అంటే తడి చెత్త, పొడి చెత్త అని వేరు చేసుకొని దాన్ని మనం సపరేట్ చేసి రీసైకిల్ లేదా రీయూస్ చేసుకునేట్లుగా పిల్లలకి అవగాహన కల్పించడం అనేది ఈరోజు జరిగింది. విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి వాళ్ళకి ఇచ్చినటువంటి యాక్టివిటీని, చార్ట్స్ కావచ్చు, అదేవిధంగా యొక్క మోడల్ డస్ట్బిన్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా చాలా చక్కగా తయారు చేసి ఈరోజు కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు. అందుకు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ నెల 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 3rd ఇయర్ 6th సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ మీరా సాహెబ్ తెలిపారు. శుక్రవారం ఉదయం 10:30 స్టడీ సెంటర్ నుండి ఆయన మీడియాకు వెల్లడిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 3rd ఇయర్ చదువుతున్న విద్యార్థులకు 6th సెమిస్టర్ సంబంధించి ఈ నెల 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. ఇంతవరకు పరీక్ష రుసుము చెల్లించని వారు ₹1000 అపరాధ రుసుముతో ఈ నెల 17వ తేదీ లోపల రుసుము చెల్లించాలని ఆయన కోరారు. PVKN గవర్నమెంట్ కాలేజ్ అటానమస్ చిత్తూరు 064 లెర్నర్ సపోర్ట్ సెంటర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించినటువంటి కోఆర్డినేటర్ ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా, ఈ నెలలో 24వ తారీఖు నుంచి 3rd ఇయర్ యూజీ విద్యార్థులకు 24/6/2024 నుంచి 6th సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ ప్రారంభమవుతున్నాయి. ఇది విద్యార్థులు గమనించగలరు. దీనికి సంబంధించిన ఫీజులకు ఇంతకు ముందే డేటు ఇచ్చి ఉన్నాము, వాళ్ళకి తెలియజేసి ఉన్నాము. ఒకవేళ ఎవరైనా అలా పే చేయకుండా ఉంటే ₹1000 ఫైన్తో ఇప్పుడు అపరాధ రుసుముతో ఫీజు కట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే మన కళాశాల అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లో సంప్రదించగలరు. ఈ ఎగ్జామ్స్ 29/6/2024 వరకు జరుగుతాయి. ఈ విషయాన్ని 3rd ఇయర్ చదువుతున్నటువంటి 6th సెమిస్టర్ విద్యార్థులు గమనించగలరు. చిత్తూరు నగరంలో స్వయం ప్రతిపత్తి కలిగిన పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా ప్రారంభించిన యోగా కోర్సుల్లో చేరడానికి ఈ నెల 20వ తేదీన చివరి తేదీ అని ఇన్ఛార్జ్ అధ్యాపకులు రమేష్ తెలిపారు. శుక్రవారం ఉదయం 11:30 ఆయన మీడియాకు వెల్లడిస్తూ గత 3 సంవత్సరాలుగా కోర్సుల్లో 30 మంది చొప్పున సుమారు 90 మంది ఇప్పటికే సర్టిఫికేట్ కోర్సులు పూర్తి చేసుకుని ఉన్నత స్థాయిని అధిరోహించారన్నారు. ఈ నేపథ్యంలో 2024-25 విద్యా సంవత్సరానికి యోగా డిప్లొమా కోర్సుల్లో చేరడానికి ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మానసిక ప్రశాంతత, శరీర సౌష్ఠవం, ఆరోగ్యకరమైన జీవన శైలిని గడపడానికి యోగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. భవిష్యత్తులో అన్ని పాఠశాలలు, కళాశాలల్లో కూడా యోగా ఇన్స్ట్రక్టర్లను నియమించే అవకాశం ఉన్నందున వయసుతోనే
వయస్సుతో నిమిత్తం లేకుండా ఈ కోర్సుల్లో చేరడానికి అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వారి యొక్క పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి వారు కూడా మన దగ్గర డిప్లొమా ఇన్ యోగాలో జాయిన్ అయ్యి వారు కూడా సర్టిఫికేట్ పొందినారు. సో ఈ అకాడమిక్ ఇయర్ 24-25 కూడా మేము డిప్లొమా ఇన్ యోగా అనే సర్టిఫికేట్ కోర్సును, అదేవిధంగా డిప్లొమా ఇన్ యోగా 1 year కోర్సును, 2 కోర్సులు నడుపుతున్నాం. ఒకటి సర్టిఫికేట్ కోర్సు, 2 1 year కోర్సు. సో దీనికి చివరి తేదీ జూన్ 20వ తారీఖు. ఈ జూన్ 20వ తారీఖు లోపు అందరూ కూడా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. డిప్లొమా ఇన్ యోగా యొక్క కోర్సు వ్యవధి 1 సంవత్సరం, అనగా 2 సెమిస్టర్లు ఉంటాయి. ఒక సెమిస్టర్ యొక్క ఫీజు 6,000. ఓవరాల్గా 1 సంవత్సరం కోర్సు ఫీజు 12,000. సో ఈ ఎగ్జామ్స్ అదేవిధంగా ప్రాక్టికల్స్ అన్నీ కూడా మన కళాశాల యందు నిర్వహించబడును. అత్యున్నత నైపుణ్యం కలిగినటువంటి ఇన్స్ట్రక్టర్స్ కూడా మీకు బోధిస్తారు. ఆల్రెడీ ఎంతో అనుభవం ఉన్నటువంటి స్టేట్ లెవెల్లో శ్రీనివాస్ నాయుడు గారు ఆధ్వర్యంలో మనకి ఇక్కడ డిప్లొమా ఇన్ యోగా కోర్స్ స్టార్ట్ అయ్యింది. ఈ కోర్సులో ఇదివరకు 100 మంది విద్యార్థులు ఈ కోర్సును పూర్తి చేసి అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. ఎవరైతే ఇంట్రెస్ట్ చూపుతారో వారు మా పీవీకేఎన్ కళాశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి నేను రమేష్ నన్ను సంప్రదించగలరు. నా యొక్క ఫోన్ నెంబర్ 9182320973. మీరు నాకు ఫోన్ చేయవచ్చు, లేదా నేరుగా కాలేజీకి వచ్చి మీరు అప్లికేషన్ తీసుకొని మరలా మాకు సబ్మిట్ చేసి జూన్ 20 తర్వాత క్లాసులు ప్రారంభమును. ఈ చివరి తేదీ జూన్ 20తో ముగియను. కావున ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అందరూ కూడా మమ్మల్ని సంప్రదించి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక అటవీ ప్రాంతంలో 35 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ ఫైరింగ్ జిల్లా స్థాయి పోటీలను శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించారు. ఈ సందర్భంగా కల్నల్ మోనిస్ మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి తిరుపతి, చిత్తూరు యూనిట్లకు సంబంధించి ఎన్సీసీ క్యాడెట్లకు ఫైరింగ్ పైన జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 120 మంది పాల్గొన్నారని, ఉత్తమ ప్రతిభ కనబరచిన 60 మందిని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వారిని జిల్లా స్థాయికి పంపిస్తామని తెలిపారు. मैं कर्नल मोनिस, इधर 35 बटालियन का ओसी। हमारे इधर अभी तिरुपति ग्रुप का शूटिंग कंपटीशन चल रहा है, जिसमें हम लोग कंडक्ट कर रहे हैं और सिलेक्ट कर रहे हैं फायरर्स। थल सेना कंपटीशन न्यू दिल्ली के लिए। इसमें से कैडेट्स अभी ग्रुप के बाद स्टेट डायरेक्टरेट में जाके उधर बाकी ग्रुप्स के तरफ से जो कैडेट्स आए उनके साथ फायरिंग कंपटीशन में पार्ट लेंगे और आगे फिर अगर सिलेक्ट हुए तो दिल्ली में सारे डायरेक्टरेट्स के कंपटीशन में पार्ट लेंगे। ये कंपटीशन इन लोगों को कॉन्फिडेंस भी देता है, इनको कैडेट्स का शूटिंग एक उनका मेन मकसद होता है एनसीसी ज्वाइन करने का, सो दैट दे गेट अच्छा एक्सपोजर। थैंक यू। देयर आर टोटल ऑफ अबाउट 120 ऑड कैडेट्स जो इधर अभी फायरिंग कर रहे हैं हमारे 120 ऑड। सो उसमें सिलेक्ट करके अबाउट 60 विल बी सिलेक्टेड।